కేశంపేట మండలం కొత్తపేటలో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న పోలీస్ కాన్వాయ్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ దగ్గర నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. కేశంపేట పిఎస్కు తరలిస్తుండగా కొత్తపేట గ్రామం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. అరెస్ట్ను నిరసిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేశంపేట మండలం కొత్తపేటలో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న పోలీస్ కాన్వాయ్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ దగ్గర నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. కేశంపేట పిఎస్కు తరలిస్తుండగా కొత్తపేట గ్రామం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. అరెస్ట్ను నిరసిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము ఫోన్లైన్ అందిస్తారు. రాము. రామారావు, తెలంగాణలో పొలిటికల్ హీటు రోజు రోజుకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటలకు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన కౌశిక్ రెడ్డి ఇంటికి, కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వెళ్ళారు. ఇది పెద్ద ఎత్తున అనుచర గణంతో కౌశిక్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే నా ఇంటికి వస్తా అని చెప్పడం, అంటే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తాను అని సవాల్ చేయడం జరిగింది. కానీ నీవేరా కాదు, నేనే వస్తాను నీ ఇంటికి అని ఈరోజు అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం, అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన అనుచర గణంతో రావడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున ఒక యుద్ధ వాతావరణమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే ఈ వాతావరణం ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలలో గెలిచినకపోతే చనిపోతానని భయపెట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లాంటి కోవటులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు అని గాంధీ కూడా మేము వ్యాఖ్యలు చేయడంతో, అట్లాగే తన ఇంటికి ఆయనే రాకపోతే తానే తన ఇంటికి వస్తానని కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ మొత్తానికి సంబంధించి ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వెళ్లడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తంగా నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. కొంతమంది అరకపూడి అనుచరులు కౌశిక్ ఇంటి గేటు లోపలికి కూడా వెళ్ళడం. ఈ నేపథ్యంలోనే పోలీసులు సంబంధించిన దానికి నా పైకి అటాక్ చేయడానికి వచ్చారని కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తన అనుచరులకు మొత్తానికి ఏదైతే ఉన్నారో బెటాయించడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. నన్ను ఏదైతే ఉందో నన్ను పూర్తిగా నా పైన ఒక దాడి చేయడానికి వచ్చారనేది కూడా కౌశిక్ రెడ్డి ఆరోపణ చేయడం, లేదంటే తనని లోపలికి పంపించాలని కూడా డిమాండ్ చేయాలి. ఈ క్రమంలో పోలీసులు అరకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చేసుకుంది. కొందరు అనుచరులు గేట్ ఎక్కి అందరికి ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఏదైతే జరిగిందో ఆ పరిణామాలన్నీ చూసి, అట్లాగే ఇవి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు ఏవైతే ఉన్నాయో కాకరేపాయని చెప్పి క్రమంలో హైదరాబాద్ సిపి కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పి అరకపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ముందు ఎదుట హరీష్ రావు నాయకత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ధర్నా కూడా చేయడం, న్యాయం చేసే వరకు సిపి ఆఫీస్ నుంచి వదిలి వెళ్లేది లేదని అక్కడే బెటాయించారు. చివరకు బీఆర్ఎస్ నేతలను హరీష్ రావును, వేముల ప్రశాంత్ రెడ్డిని, పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్ పిఎస్ కు తరలించడం జరిగింది. అక్కడ కూడా అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని బీఆర్ఎస్ నేతలు కొంత చెప్పండి అని కూడా పోలీసులను అడగడం జరిగింది. దాంతో ఏది చెప్పకుండా మొత్తానికైతే సిటీ అవుట్స్కట్ లోకి తీసుకుపోయింది. అయితే
మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించిన ఏదైతుందో అదుపులోకి తీసుకున్నారో ఆయన్ను విడుదల చేయడం పైన బీఆర్ఎస్ నేతలు కూడా అభ్యంతరం చెప్పడం జరిగింది. ఈ మొత్తానికి సంబంధించిన ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు చేయడం జరిగింది. అరెస్ట్ చేయకపోతే ఈ కోర్టు దాకా వెళ్తామని టీఆర్ఎస్ నేతలు పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ పరిణామ క్రమం ఉందో దీనివల్ల మీ చర్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని బీఆర్ఎస్ హయాంలోనే ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగాయని కూడా గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే అని ఏదైతే ఈ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగిందో దీనికి సంబంధించి అరకేపూడి గాంధీ పైన హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఏదైతే ఉందో మొత్తానికైతే చాలా టైం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. ఈ ధర్నాకు సంబంధించిన దానిపైనే ఈ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సీఎం దాడి పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన సందేశమా ఇదేనా అని కూడా ఓ పక్క డిమాండ్ చేయాలి. మొత్తానికి ఈ బీఆర్ఎస్ నాయకులను రంగారెడ్డి మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తానికి అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి అయితే కొంత రోడ్డు పైన భారీ ఎత్తున ఆందోళన ఉద్యమం కూడా జరిగింది, అంటే అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి అక్కడ తలకొండపల్లి హైవే పైన కొంత హైటెన్షన్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు రామారావు. అయితే రాము చూస్తే ఇప్పుడు ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే హౌస్ అరెస్టులు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కౌశిక్ రెడ్డి కావచ్చు, అలాగనే అరకేపూడి గాంధీ కావచ్చు, ఇద్దరు పరస్పరం ఛాలెంజ్ విసురుకున్న తర్వాత పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు మామూలుగా తీసుకున్నారు, అలాగనే పోలీసులకు విషయం తెలిసినప్పటికీ ముందుగా ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ఇక్కడ పోలీసులు విఫలమయ్యారు ఈ విషయంలో అని చెప్పేసి అనొచ్చా? రామారావు పోలీసులు విఫలమయ్యారు అనేది చెప్పడానికి లేదు, కానీ మొత్తానికైతే ఒక పోలీసులు భారీ ఎత్తునే అరకేపూడి గాంధీకి సంబంధించి ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది, మోహరించడం జరిగింది. అట్లాగే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులను భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఏది ఏమైనా ఇంతవరకు వస్తుంది అనేది కూడా పోలీసులు ఆలోచించి ఉండవచ్చు. మొత్తానికైతే భారీ ఎత్తునే పోలీసుల బందోబస్తు నడమని ఇదంతా నిరసన రూపకంగా జరుగుతుందని ఆలోచించుంటారు. మొత్తానికైతే ఇది నిరసన రూపం పోయి దాడులు చేసుకునే స్థాయికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అంటే సవాళ్ళకు ప్రతి సవాలుగా తీసుకున్నారు. ఇది మొత్తానికి ఘర్షణ వాతావరణకు దారి తీసిందని చెప్పొచ్చు. మొత్తానికి సమస్య అంటే ఇక్కడ అరెస్ట్ చేసి అవుట్స్కైట్ తీసుకుపోతే సమస్య కొద్దిగా సర్దుమణుతా అనే ఉద్దేశంతోనే పోలీసులు అవుట్స్కైట్ శంషాబాదు అటువైపు తీసుకుపోవడం జరిగింది అనేది చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనా రాజకీయ ప్రయోజనాలకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అనేది చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డి గాని అరకేపూడి గాంధీ గాని గతంలో పార్టీ మారిన విధానాలు అనేక ఉన్నాయి. మొత్తం చట్టాన్ని లొసుకును తీసుకొని ఈ రోజు రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్నారని ప్రజల వైపు నుంచి ఒక పెద్ద విమర్శ వస్తుంది. నిజాయితీగా ప్రజల గురించి మాట్లాడి, అసెంబ్లీ తెలంగాణ గురించి మాట్లాడి, లేదా ప్రజల సమస్యల గురించి మాట్లాడేవారు, ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజలకు సంబంధించిన చేయాల్సిన లీడర్లు ఈరోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నారనే ఒక పెద్ద భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలు తప్పుదారిలో ప్రయాణిస్తున్నాయి, దారి తప్పిపోతున్నాయి అనేది ఒక వైపున మేధావి సెక్షన్ కూడా విమర్శ చేస్తుంది. ఈ రోజు కౌశిక్ రెడ్డి లాంటి కొత్త లీడర్ వచ్చిన వాళ్ళు, పార్టీలోకి వచ్చిన లీడర్లు, రేపటి తరానికి ఒక లీడర్ అయ్యే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత విమర్శ సద్విమర్శగా ఉండాలి, విమర్శను స్వీకరించే వైపు ఉండాలి అని ప్రజల వైపు నుంచి కొంత వస్తుంది. కాబట్టి రెండు వైపుల పార్టీ లీడర్లు ఎవరైనా సరే, కాంగ్రెసా టీఆర్ఎసా, అది ఏ పార్టీ అయినా సరే కానీ ప్రజలకు సంబంధించిన విషయంలో ఇంత తక్కబారుగా ప్రజల వైపు నుంచి కొట్లాడి చేస్తే అది ప్రజా చేసుకోవడం జరుగుతుంది అని చెప్పొచ్చు. పార్టీలు మారే నాయకుల గురించి, ఆ పార్టీ ఈ పార్టీ మారే నాయకుల గురించి ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదని ప్రజలు భారీ ఎత్తున కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాయి రామారావు. మొత్తానికైతే ఇది పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈ నాయకులు కొట్లాడతలేరు అనేది మొత్తానికి రెండు పార్టీల పైన ఒక పెద్ద విమర్శలే వస్తున్నాయని చెప్పుకోవచ్చు రామారావు. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది అన్యాయం అంటూ దీని మీద ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది కాబట్టే మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని కూడా ఒక ఆరోపణ వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు రామారావు? ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎవరైతే నేతలు ఉంటారో, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఉంటారో అక్కడే పోలీసుల మధ్య, పోలీస్ అధికారి మధ్య, కౌశిక్ రెడ్డి మధ్య కూడా తోపులాట జరిగింది. మన విజువల్లో చాలా మరి చూడొచ్చు. ఇవన్నిటి చూస్తే
ఎవరైతే ఏ బాధితుడైనా తన పైన అత్యాయత్నం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసి అక్కడ నుంచి వస్తారు. వచ్చి దానికి సంబంధించిన న్యాయం జరిగే వరకు వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ ఫిర్యాదుకు సంబంధించి చూసినప్పుడు, ఫిర్యాదుకు చేసినప్పుడు అక్కడ పోలీసులతోని గొడవలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే సామరస్య రూపకంగానే అతని పైన పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని మొత్తానికైతే ఒక విమర్శ అంటే భారీ ఎత్తున కార్యకర్తలు అక్కడికి పోలీస్ స్టేషన్ తరలించి ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడము, అంటే ఇది పబ్లిక్ ఇష్యూ కిందకి వస్తుంది. మొత్తానికైతే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నది మాదాపూర్ ప్రాంతం, మొత్తం పబ్లిక్ ఉంటారు. మొత్తానికి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రోడ్ల మీద వస్తే మొత్తం జామ్ అవుతుంది. మన హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు ఇవన్నీ. కాబట్టి సమస్యను పరిష్కరించే వైపే పోలీసుల దృష్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్ తీసుకుపోతే ఈ ఆందోళన అయితే ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా పరిష్కారం వైపు ఉంటుందనే ఉద్దేశంతో తీసుకెళ్ళినట్లు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రామారావు. రైట్ రాము, థ్యాంక్ యూ.